హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరుగుతూ కొంతమందికి, ప్రజలందరికీ కూడా కొన్ని విజ్ఞప్తుల్లాగా చెప్పాడు. ఒక రాజకీయ నాయకుడిని మీరు ఎంచుకునేటప్పుడు మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును కాపాడే నాయకుని మీరు ఎన్నుకోండి. విద్య, వైద్య, ఆరోగ్యం పేద, బడుగు, బలహీన వర్గాల వారందరికీ అందాలి. దీన్నన్నింటినీ నెరవేర్చగలిగే నాయకుడిని మీరు ఎన్నుకోండి అంటూ పదే పదే అనేక రకాలుగా ప్రజలకు చెప్తూ వచ్చాడు. అయితే రాష్ట్ర ప్రజలు కూడా దానిని విన్నట్టు విన్నారే కానీ తర్వాత మనకు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న పథకాల కంటే డబుల్ పథకాలు ఇస్తానన్నాడు కదా, ఈయనను మనం ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాడు అనే ఆలోచనతో నిజంగా ఈయన మాట మీద నిలబడే వ్యక్తా కాదా, ఇంతకుముందు ఇచ్చిన హామీలు, అంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అనేవి ప్రజలు మాత్రం ఆలోచించలేదు. 2014లో కానీ అంతకుముందు కానీ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా, ఈయన ఇచ్చిన మాట మీద నిలబడతాడా లేదా అని మాత్రం ప్రజలు ఆలోచించకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ ఒక అనూహ్యం పరిణామం కూడా ఏంటంటే, కొంతమంది అనుమానాలంటే మేము ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికి వేశాం, మా ఓట్లు ఎక్కడికి పోయినాయని చెప్పేసి ఊరా మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రజలు. అయితే అది వేరే విషయం, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోకూడదు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రజలు మోసపోయి ఏ విధంగా హామీలు ఇచ్చిన తర్వాత వాటన్నిటినీ తుంగలో తొక్కి మనకు కావలసిన పనులు చేసుకుంటూ మన మనుషులకు కావలసిన పనులన్నీ చేసి పెట్టే వ్యక్తినే మళ్ళీ ఎన్నుకున్నారు. నిజంగా వీరు ఏమనుకున్నారంటే, ఈయన మారాను అని చెప్తున్నాడు, ఒకవేళ మారాడేమో, మారుంటే మనకి ఇవన్నీ ఇస్తాడు కదా అనే ఆలోచనతో ప్రజలందరూ ఎన్నుకున్నారు ఈయనని. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ప్రజలకు బోలెడన్ని పథకాలు ఇచ్చేస్తామని చెప్పారు. ఈ పథకాల గురించి కనీసం కార్యాచరణ కూడా మొదలు పెట్టకపోవడంతో ప్రజలు ఇప్పుడు బోలోమంటూ ఏడుస్తూ, అయ్యో జగన్ ఉంటే మేము ఇలా అయ్యే వాళ్ళం కాదు అంటూ లబోదిబోమని ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, విజయవాడ వరదల వలన ఎంతమంది ప్రజలు నష్టపోయారో మనందరికీ తెలిసిందే. విజయవాడ నగరంలో కలెక్టరేట్ దగ్గర ప్రజలందరూ ధర్నా చేస్తూ, ఈ ప్రభుత్వం మమ్మల్ని సర్వనాశనం చేసింది, వరదల వలన మేము నష్టపోయి తినడానికి తిండి లేక పిల్లలకు మేమందరం 15 నుంచి 20 రోజులు నీటిలో ఉంటే ఎక్కడో వారికి కావాల్సిన వారికి వరద సహాయం ఇచ్చి మేమందరికీ ఇచ్చామని పేపర్లలో వేయించుకుంటున్నారే కానీ అసలైన బాధితులకు అందలేదు అంటూ కలెక్టరేట్ వద్ద అందరూ ధర్నా చేస్తూ వారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆ మాటలు వింటే, జగనే ఉంటే మేము ఇలా అయ్యేవాళ్ళం కాదు అని ఒక ముసలావిడ మహిళ మాట్లాడుతూ ఆ మహిళలందరూ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మేము వినకుండా అత్యాశకు పోయి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చున్నాం, మాకు ఇది జరగవలసిందే, అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఈరోజు అధికారంలో ఉంటే మా కడుపులో నింపేవాడు, మమ్మల్ని అందరినీ ఆడుకునేవాడు అంటూ వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా కొంతమంది కూడా ఏడుస్తూ ఉన్నారు. అయ్యో జగనా, నువ్వు ఉంటే మమ్మల్ని బ్రతికించేవాడివి అంటూ అక్కడ ప్రజలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ ఏడుస్తూ ఉంటే, నిజమేనా ఇది? అసలు ఈ ప్రభుత్వం మేము అందరికీ సహాయం చేశాం, విజయవాడ నగరంలో ఉన్నటువంటి వరద బాధితులందరికీ సహాయం చేశాం, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 25,000 ఇచ్చాం, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 ఇచ్చామని చెప్తా ఉన్న ప్రభుత్వం మరి ఈ విధంగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మళ్ళీ వీళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు? విజయవాడ నగరంలో ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల దగ్గర కూడా బాధితులందరూ వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఏమో మేము అందరికీ సహాయం చేస్తుందని చెప్తా ఉన్నారు. ఇది అసలు ఏంటి, నిజమేనా అబద్ధమా అని చూస్తూ ఉంటే ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు, ఈ ప్రభుత్వం వలన మేము మోసపోయాం, జగన్మోహన్ రెడ్డిని మేము నిజంగా ఆయనను మోసం చేసి వీళ్ళని తెచ్చుకున్నందుకు మాకు ఇలానే జరగాలి అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. నిజంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉంటే పేదలను ఖచ్చితంగా ఆదుకునేవాడు, వారి నోటి నిండా వెళ్ళేటట్టుగా ఆదుకునేవాడని చెప్పి ఆ ప్రజలు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఈ ప్రభుత్వం కూడా కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం అన్నా చేస్తుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.